నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్లోబల్ సినీ హబ్ గా హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన. ఢిల్లీ, ముంబై సరసన హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో చేరిక. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 18,000 ఫిక్స్డ్ వేతనం డిమాండ్తో ఆశా వర్కర్లచే మంత్రి కొండ సురేఖ ఇంటి ముట్టడి. భారతీయ సినీ పరిశ్రమను భాషభేదాలకు అతీతంగా ఒకే వేదికపైకి తీసుకువచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ని గ్లోబల్ సినీ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, తెలుగు వంటి భాషల మధ్య ఉన్న విభజనలను దాటి భారత సినీ రంగాన్ని ఒకే దిశగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ క్రమంలో సినిమా పరిశ్రమను ఐటీ, ఫార్మా రంగాల సరసన గుర్తించి ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా దాదాపు 10 ఏళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డ్స్ ని పునరుద్ధరించి గద్దర్ అవార్డ్స్ గా ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాది విజయవంతంగా నిర్వహించిన ఈ అవార్డులను ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో కొనసాగిస్తున్నామని తెలిపారు. సినిమా రంగ అభివృద్ధి ద్వారా తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడం, ఉద్యోగ అవకాశాలు పెంచడం, హైదరాబాద్ ని అంతర్జాతీయ స్థాయి సినీ కేంద్రంగా మార్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా మిత్రులారా, కమల్ హాసన్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఈరోజు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లేదా తెలుగు అనేది కాకుండా ఈరోజు పాన్ ఇండియన్ మూవీస్ని ఒక గ్లోబల్ హబ్గా హైదరాబాదు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇండియన్ సినీ పరిశ్రమ అంటే ఒకే గొడుగు కిందకి రావాల్సిన, ఒకే నగరంలో నుంచే ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు బాహుబలి కావచ్చు, RRR మూవీ, కల్కి, పుష్ప ఇలాంటి సినిమాలు ఈరోజు జాతీయ స్థాయిలోనే సినిమా పరిశ్రమను ఒక పెద్ద ఇండస్ట్రీగా, కనక వర్షం కురిపించే పరిశ్రమగా ఈరోజు సినీ పరిశ్రమలో ఉండే పెద్దలందరూ ఈరోజు రాణించడానికి తీవ్రమైన కృషి చేసిండ్రు. అందుకే ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సినిమా పరిశ్రమను, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీని ఏ విధంగా గుర్తించినమో సినిమా ఇండస్ట్రీని కూడా అదే విధంగా గుర్తించి ఈరోజు ఆ సినిమా పరిశ్రమని ప్రోత్సహించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆగిపోయిన నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని గద్దర్ గారి పేరు మీద పోయిన సంవత్సరం 10 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న పరిశ్రమని తిరిగి గద్దర్ అవార్డ్స్ పేరు మీద కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈసారి 2వ సంవత్సరం ఈ కార్యక్రమాలను మనం ముందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వం వహించారు. శుక్రవారం గన్ పార్క్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి కేటీఆర్ కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వాటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలుపై తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ రాబోయే బడ్జెట్లో ఈ పథకాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ నిరసనతో అసెంబ్లీ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. వెనక్కి రండి.
బాకీ పడ్డ మొత్తాన్ని వెంటనే అన్ని వర్గాలకు బాకీ పడ్డ మొత్తాన్ని వెంటనే అన్ని వర్గాలకు బాకీ పడ్డ మొత్తాన్ని వెంటనే అన్ని వర్గాలకు బాకీ పడ్డ మొత్తాన్ని వెంటనే కాంగ్రెస్ మోసపూరిత వైఖరి మహిళల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి అవ్వాతాతల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి అవ్వాతాతల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి మహిళల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి రైతు కూలీల పట్ల విద్యార్థుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి విద్యార్థుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి ప్రజల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి అమలు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ నగరాల జాబితాలో భారతదేశానికి చెందిన నగరాల ప్రాధాన్యం పెరుగుతోందని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటి వరకు ఈ జాబితాలో మన దేశం నుంచి ప్రధానంగా ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలు మాత్రమే టాప్ 10 లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందని తెలిపారు. మౌలిక వసతులు, ఐటీ రంగం విస్తరణ, పెట్టుబడులు పెరుగుదల, మెరుగైన నగరాభివృద్ధి కార్యక్రమాల కారణంగా హైదరాబాద్ గ్లోబల్ సిటీల జాబితాలో చోటు దక్కించుకునే దిశగా ముందుకు సాగుతోందని బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు వంటి అంశాలు హైదరాబాద్ అభివృద్ధికి కీలకంగా మారాయని ఆయన వివరించారు. భవిష్యత్తులో హైదరాబాద్ ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరిన్ని ప్రణాళికలు అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీల జాబితాలో ఇప్పటిదాకా మన దేశంలో ఢిల్లీ, ముంబై వంటి పట్టణాలు మాత్రమే టాప్ 10 లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరబోతున్నది. వరంగల్ జిల్లాలో ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి కొండ సురేఖ నివాసాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, ఆశా వర్కర్లకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఈ బడ్జెట్ సమావేశాల్లో నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆశా వర్కర్లకు సరైన వేతనం, భద్రతా, సంక్షేమం కల్పించాలని కోరుతూ ఆందోళన కొనసాగుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, సిఐటియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేసిన పనికి జీతాలు పెండింగ్లో పెడితే జీతాలు ఇవ్వమని అడగడానికి వచ్చాం. మా హక్కుని రాజ్యాంగబద్ధంగా మేము పనిచేస్తున్నాం. మేము చేసిన పనికి కనీస వేతనాలు ఇవ్వాలి. అట్లాంటివి పక్కన పెట్టి ఇవాళ మమ్మల్ని మా మీద నిర్బంధం ప్రయోగిస్తున్నారు. అందుకనే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆశా వర్కర్లకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం వెంటనే చెల్లించాలి. అందుకోసం ఇప్పుడు జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ కేటాయింపులు పెట్టాలి, ఖర్చు కూడా చేయాలి. ఆశా వర్కర్లకు అదనపు పనులు వెంటనే రద్దు చేయాలి. ఆశా వర్కర్లకు పని భద్రత కల్పించాలి. ఇవాళ అనేక ఇబ్బందులు మీరు పెడుతుంటే ప్రభుత్వం రకరకాల పథకాలు తీసుకొచ్చి ఆశా వర్కర్లను బలిపశువులను చేస్తుంటే ఆశా వర్కర్లు హార్ట్ అటాక్లు వచ్చి, షుగర్ వచ్చి, బీపీ వచ్చి కుప్పగూలి చచ్చిపోతున్నారు. ఇట్లాంటి ఆశా కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఆశా వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా అట్లా నష్టపోయిన వాళ్లకు మనం డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పరిష్కారం చేస్తూ మనకు కనీస వేతనం 26,000 రూపాయల జీవో ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఆశా వర్కర్లకు పోరాటం కొత్త కాదు. 100 రోజులు సమ్మె చేసిన చరిత్ర ఆశాలకు ఉన్నది. ప్రభుత్వాలు మారుతాయి కావచ్చు కానీ ఆశాలు మారట్లేదు. ఆశాలు ఎప్పటికీ పనిచేస్తారు. మీరు మారుతారు, మీరు కాకపోతే ఇంకొకరు వస్తారు. కానీ ఎప్పటికైనా ఆశా వర్కర్ ప్రజల కోసం పనిచేస్తున్నది. నిజంగా పబ్లిక్ సర్వీస్ చేసేది మీరు వారు మేము అని చెప్పేసి చెప్తున్నాం. అందుకని ఇవాళ ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే
వరంగల్ ప్రాంతంలోని శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భగవద్ ఆశ్రిత మంత్ర పంచాంగ శ్రవణం ఈ కార్యక్రమాలలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవానికి సంబంధించిన నక్షత్రాన్ని అధికారులు నిర్ణయించారు. నిన్నటి నుండి ప్రారంభమైన 6 రోజుల ఉత్సవాల్లో భాగంగా చైతన్య మండలి, చైతన్య బ్రహ్మసభ ఆధ్వర్యంలో పలు ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యోగ ఉత్సవం, పుణ్యతీర్థాల పంపిణీ, బాలక మండలి కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే నారాయణ సేవలు, బాలార్పణం వంటి సేవలు కూడా నిర్వహించారు. ఈ సమస్త కార్యక్రమాలు భగవద్ ఆశీర్వాదంతో విజయవంతంగా జరుగుతున్నాయని దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ రోజు నిర్వహించిన పంచాంగ సమాచార కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది. మొత్తం 11 ముఖ్య అంశాలతో కూడిన ఈ కార్యక్రమం భక్తులకు విశేషంగా ఉపయోగపడింది. పాలక మండలి, భక్త మండలి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచాయి. శ్రీమన్నారాయణ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి నమః. ఈరోజు పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ఇక్కడ చేయడం జరిగింది. విశేషమైనటువంటి భక్తులు వారి యొక్క గోచారములు, నక్షత్ర రీత్యా జరిగేటువంటి విషయాలను గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ సంవత్సరము భగవద్ అనుగ్రహం వల్ల మొత్తం పూర్తిగా భారతదేశంలో ఉండబడేటు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఇక్కడ మొట్టమొదట ప్రార్థించి ఆ తర్వాత పంచాంగ శ్రవణం చేయడం జరిగింది. కాబట్టి భగవద్భక్తులు కూడా తమ యొక్క రాశిలో ఏ విధంగా ఉంటుంది, మేము ఏ విధంగా ప్రవర్తించాలి జ్యోతిష్యరీత్యా అనేటువంటి విషయాలను ఇక్కడ చర్చించడం జరిగింది. శ్రీ వేణుగోపాల స్వామి అనుగ్రహం వల్ల ఆ భక్తులకు మరియు మన దేశానికి ఉండే అరిష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై జయ. ప్రజలందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వేణుగోపాల స్వామి దేవస్థానం తరఫున తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మా యొక్క దేవాలయంలో మరి మా యొక్క అర్చకులు శ్రీ గోపాలాచార్యులు గారు పంచాంగ శ్రవణం గారించి పంచాంగ శ్రవణంలో ఉన్న రాశి ఫలితాలు, ఆదావ్యయాలు, అలాగే నవనాయకుల యొక్క విశేషం అన్నీ తెలిపినారు. వారి కృతజ్ఞతలు. అలాగే మా దేవాలయంలో నిన్నటి వరకు 6 రోజులు అంగరంగ వైభవంగా 9 సంవత్సరాల నుంచి చేస్తున్న మా కమిటీ చేస్తున్న బ్రహ్మోత్సవాల కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ సంవత్సరము అనేక కొత్త పూజలు చేశాం. నారాయణీయము, అలాగే ఒకరోజు విష్ణు సహస్రనామ పారాయణము, అలాగే రథోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యొక్క ఉత్సవాలకి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వచ్చారు. మా గుడి అభివృద్ధికి మేము కోరగానే మరి వారు మాకు మీ గుడికి అన్ని విధాల సహాయం చేస్తారని చెప్పి మాకు మాటిచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వరంగల్ నగరంలో ప్రతి సంవత్సరం నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్రను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నాయకులు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ఏప్రిల్ 2, 2026 గురువారం నాడు వీర హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నాయకులు తెలిపిన వివరాల ప్రకారం వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ సాయంత్రం 4 గంటలకు వరంగల్లోని మహంకాళి టెంపుల్ రంగశాయిపేట వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ర్యాలీ వరంగల్ చౌరస్తా, పోచ మైదాన్, ములుగు రోడ్, అలంకార్ జంక్షన్ మార్గంగా ప్రయాణించి చివరగా హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రం సమీపంలో ఉన్న హైగ్రీవాచారి గ్రౌండ్ లో ముగుస్తుంది. ముగింపు సందర్భంగా హనుమంతునికి మహాహారతి నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ర్యాలీ ముగింపు స్థలంలో సాయంత్రం 7 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు వెల్లడించారు. ట్రై సిటీస్ అయిన వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లో నివసించే హిందూ భక్తులందరూ ఈ బైక్ ర్యాలీలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి ముగింపు సమావేశానికి హాజరై హనుమంతుని ఆశీర్వాదాలు పొందాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు నేలకొండ భాస్కర్రావు, విభాగ కార్యదర్శి నందాల చంద్రబాబు, వరంగల్ విభాగ్ సంఘటనా మంత్రి శివరాములు, జిల్లా అధ్యక్షులు కేశిరెడ్డి, జైపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వెలగందుల రాజు, బజరంగ దళ్ జిల్లా సంయోజకులు సాయిరాం, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ వరంగల్ జిల్లా కార్యకర్తలు వీర హనుమాన్ విజయయాత్ర ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పౌర్ణమి నాడు మనము హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వీర హనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 2వ తారీఖు గురువారము చైత్రశుద్ధ పౌర్ణమి నాడు వీర హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ హనుమాన్ బైక్ ర్యాలీ వరంగల్ రంగశాయిపేట దగ్గర మహంకాళి దేవాలయంలో
మొదలవుతుంది. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత 4 గంటలకు సాయంత్రం మొదలవుతుంది. అక్కడి నుంచి వెళ్ళి మన వరంగల్ చౌరస్తా, పోచం మైదాను, అలంకార్ జంక్షను, అదేవిధంగా హన్మకొండ చౌరస్తా నుంచి చివరగా మన హ్యాగ్రోచారి గ్రౌండ్, కాళోజీ కళాక్షేత్రం పక్కన గల హ్యాగ్రోచారి గ్రౌండ్లో అక్కడ ముగింపు సమావేశము హనుమంతునికి మహాహారతితో ముగుస్తుంది. ఆ సందర్భంగా ప్రతి నిత్యము చేయాలి. ప్రతి ఒక్క హిందూ బంధువు ఎక్కడికి ఏ మసీదులకు ఏ దర్గాలకు మనం వెళ్ళొద్దు. మనల్ని అందరినీ మభ్యపట్టించి ఇన్ని రోజులు మనం తెలియక హిందూ బంధువులందరూ కూడా ఏదో జరుగుతుందని అక్కడికి వెళ్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళకుండా మనం వీర హనుమంతుని రోజు పూజిస్తే ఎటువంటి దుష్టశక్తులైనా మన నుంచి పోతాయి. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే, మనం విధర్మీయుల దగ్గర పోవడం కానీ అక్కడ కొనడం కానీ ఎటువంటివి చేయకూడదు. ఈ హనుమాన్ శోభయాత్ర సందర్భంగా ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఈ సార్వజనిక యాత్ర అంటే ఇందులో అందరూ పాల్గొనవచ్చు. భారతదేశం వివిధ మతాలకు, వివిధ ఆచారాలకు, వివిధ ప్రార్థనలకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇందులో అంటే ఈ దీంట్లో ఉన్నటువంటి యొక్క అన్ని భాషల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, ధనిక భేద అనేటువంటి భేదభావం లేకుండా అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇది ఒక సంవత్సరం ఒకసారి ఒక శోభాయాత్ర నిర్వహిస్తాం. అదేంటంటే శక్తి ప్రదర్శన, యువతలో ఒక శక్తిని నింపడానికి ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం విశ్వ హిందూ పరిషత్తు. సో దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి, హిందువులందరూ భాగస్వాములు కావాలి. యువతను అంటే దాదాపు 28% ఈ దేశంలో యువత ఉన్నది. వారు సన్మార్గం నడిచినట్టయితే ఈ దేశం యొక్క అత్యున్నత స్థితికి వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు కొన్ని ఇటు మాదక ద్రవ్యాలు అనుకోండి, లేదా ఈ మన ఎలక్ట్రానిక్ దీంట్లో వాడి యువత నిర్వీర్యమవుతున్నది. అట్లా కాకుండా వాళ్ళు ఒక చైతన్యం నింపడానికి ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇందులో ప్రత్యేక యువతను ఎక్కువ మనం పార్టిసిపేట్ అయ్యేలా చూసేసి ఈ యాత్రను దిగ్విజయం చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ నేడు హాలీవుడ్ స్థాయికి ఎదిగి ప్రపంచ సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిందని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో మార్పుకు దారితీసే సందేశాత్మక చిత్రాలు రూపొందుతుండడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ తెలుగు చిత్ర పరిశ్రమ నేడు హాలీవుడ్ స్థాయికి ఎదిగి ప్రపంచ సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిందని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. కేవలం వినోదానికి పరిమితం కాకుండా సమాజంలో మార్పుకు దారితీసే సందేశాత్మక చిత్రాలు రూపొందుతుండడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినిమా ప్రపంచానికే తలమానికంగా నిలవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఈ వేడుకను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చర్యలు చేపడుతోందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు మరియు ఇతర కళాకారులందరికీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సినిమా రంగంలో ప్రతిభ, సాంకేతికత, కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే తెలుగు సినిమా భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో మరింత గొప్ప స్థానాన్ని సంపాదిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఎంపికైనటువంటి కథానాయకులకి, అట్లాగే ఇతర సినిమాలకి, రచయితలకి, డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి, ఇతర సినిమా రంగాల్లో ఉన్నటువంటి అనేక మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ తెలుగు సినిమా కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశానికే తలమానికంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఈ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని గతంలో ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ అవార్డ్స్ లేకుండా ఉంటే తిరిగి వాటిని ప్రవేశపెట్టి ఈ చలనచిత్రాన్ని దిగ్విజయంగా దేశానికే కాదు ప్రపంచానికి కూడా పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ అవార్డ్స్ని తిరిగి ప్రారంభించడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాలలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కొండల మధ్యన వెలవడం జరిగింది. జాతర ప్రతి సంవత్సరం హోలీ పండుగతో మొదలై ఉగాది పండుగతో ముగుస్తుంది. ఈ మధ్యన కొమ్మాల నరసింహస్వామి దగ్గరికి భక్తులు మండలం నుండే కాకుండా వివిధ మండలాల నుండి, జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి కొమ్మాల నరసింహస్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ నరసింహస్వామి జాతర మొదలైనప్పటి నుండి భక్తులు వస్తుంటారు. ఈ జాతరలో ముఖ్యమైన ఘట్టం రథోత్సవం. భక్తులు వేలాదిగా రావడం జరుగుతుంది. రథం గుడి
చుట్టూ తిప్పడం జరుగుతుంది. భక్తులు తమ కోరికలు తీరాలని స్వామివారి దర్శనానికి వెళ్లే మెట్లను పసుపు కుంకుమలతో అలంకరిస్తుంటారు. కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. దేవాలయంలో సంవత్సరం పొడవునా ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీ నరసింహస్వామికి పూజలు అర్చనలు చేయడం జరుగుతుంది. చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది నుండి శ్రీ భద్రకాళి వసంత నవరాత్ర మహోత్సవములు మార్చి 19 గురువారం నుండి మార్చి 27 శుక్రవారం వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. వసంత నవరాత్రి మహోత్సవంలో శుక్రవారం రోజుతో రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం సుప్రభాత సేవ నిత్యాహ్నికం జరపబడిన పిమ్మట అమ్మవారికి లక్ష లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించబడింది. ఈ కార్యక్రమం భద్రకాళి శేషు ఆధ్వర్యమున ముఖ్య అర్చకులు వెంకట నాగరాజు శర్మలు వేద విద్యార్థులు నిర్వహించారు. శుక్రవారం లక్ష పుష్పార్చనకు ఉభయదాతలుగా వరంగల్ ప్రముఖ వ్యాపారి సూరినేని నవీన్ రావు నీరజ దంపతులు వ్యవహరించారు. ఈ రోజు శుక్రవారం కూడా కావడంతో భక్తులు అమ్మవారి దర్శనకు పోటెత్తారు. ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారికి నిర్వహించు లక్ష పుష్పార్చన భక్తులు దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కార్యనిర్వహణాధికారి రామల సునీత కోరారు. ఈ రోజు లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్న ధర్మకర్తలు గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీమతి గాండ్ల శ్రవంతి, పాల్గొడుగుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి అన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జిల్లా సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో వినియోగదారులను చైతన్యపరచడం ద్వారా నాణ్యత ప్రమాణాలు కలిగిన వస్తు ఉత్పత్తుల వినియోగం జరుగుతుందని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలు లేని వస్తు ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని సూచించారు. అసత్య ప్రకటనలు, ఆన్లైన్ మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ చెల్లింపులు, ఈ కామర్స్ సేవలపై వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వినియోగదారుడు వస్తు ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు విధిగా బిల్లు తీసుకోవాలన్నారు. ఉత్పత్తి వివరాలు పరిశీలించడం, నాణ్యత ప్రమాణాలు చూసుకోవడం, ఫిర్యాదు చేయడానికి సంకోచించకపోవడం, జాగ్రత్తలు వహించడం ద్వారా మోసాల నుండి రక్షించుకోవచ్చని అన్నారు. ప్రజల్లో చైతన్యం రావడం ద్వారానే వినియోగదారులు నాణ్యమైన వస్తువులు తీసుకువస్తారన్నారు. విద్యారంగ సంస్థలతో పాటు గ్రామీణ స్థాయిలో మహిళా సమైక్య సంఘాలు వినియోగదారులను చైతన్యవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి వాజిద్ అలీ, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ ప్రతాప్ సింగ్ ఠాగూర్, వరంగల్ కన్స్యూమర్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ రావుల జగదీష్ ప్రసాద్, అనుమాన్ల విద్యాసాగర్, ఓరుగల్లు కన్స్యూమర్ ఫోరం అధ్యక్షులు యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం ఇలాంటి మోసాన్ని. ప్లాస్టిక్ రైస్ కూడా సేమ్ రైస్ లాగానే ఉంటుంది, బట్ అవి రైస్ కాదు. ఇట్లా అన్ని రంగాల్లో కూడా డిమాండ్ సప్లైలో వచ్చినటువంటి వేరియేషన్ తోటి ఈ సులభంగా ఎట్లా గెయిన్ చేయాలి, ఎట్లా లాభాలు సంపాదించాలని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంది. సో మనం ఒక వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకునే కాకుండా తరచుగా అప్పుడప్పుడు కనీసం మంత్లీ లేకపోతే 2 months ఒకసారైనా ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే కొంతవరకు ప్రజల్లో అవగాహన అనేది, సో మనం డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ అనేది చెప్పలేకపోయినప్పటికీ కూడా కొంత మీడియా ద్వారానైనా మనం ఈ మెసేజ్ని మనం పంపితే కొంతవరకు మనం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆదేశాల మేరకు జిల్లా యువజన నాయకురాలు డీకే స్నిగ్ధారెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల వాగ్దానాలను నెరవేర్చాలని జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏవో భూపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిలో ఏ ఒక్క హామీ
హామీని కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయలేదు. ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు మరియు దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు ఇచ్చినప్పటికీ అవి ఇప్పటికీ పూర్తిగా అమలు కావడం లేదు. ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకుని ఓటు వేసిన ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మండలంలో రైతులు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సమయానికి అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లు అర్హులైన లబ్ధిదారులకు కూడా అందడం లేదని గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రవికుమార్, కేకే రెడ్డి, శ్యామరావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. మరి గద్దెనెక్కిన తర్వాత ఈ రోజు 2.5 సంవత్సరాలైంది. ఈ రోజు గద్దెనెక్కి మరి ఇచ్చి మీరు ఆసరా పింఛను పెంచుతామన్నారు. ఈ రోజు వరకు కూడా ముసలోళ్ళని, వృద్ధులని మోసం చేస్తూ ఈ రోజు మాయమాటలు చెప్తూ బతుకుతున్నారు. ఈరోజు మరి ఇవన్నీ పింఛన్లు, ఆసరా పింఛన్లు కానివ్వండి, వితంతువుల పింఛన్లు కానివ్వండి, మరి అదేవిధంగా మహిళలకు 2500 పింఛన్లు కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కూడా మోసం చేస్తున్నారు. ఇంకా మీ మోసాలు మేము సహించాము. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల తరఫు నుంచి కూడా మేము పోరాడతామని బీజేపీ పార్టీ ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు రైతులను చూస్తున్నాం. ఈ రోజు రైతులు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు అందరికీ. ఈ రోజు వరకు కూడా అనేక మంది రైతులు రుణమాఫీ రాక ఇబ్బంది పడుతున్నారు. మరి అదేవిధంగా రైతు భరోసా ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. మరి అదేవిధంగా రైతులకు యూరియా కొరత ఏర్పడుతుంది. ఇవన్నీ సమస్యల మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యల మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం పింఛన్లు పెంచుతున్నావు, మహిళలకు 2000 ఇస్తున్నావు, వితంతులు పింఛన్లు ఇస్తున్నావు, ఆసరా పింఛన్లు ఇస్తున్నావు. ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలని మోసం చేస్తున్నారు, మాయమాటలు ఇచ్చి మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మోసాలని అరికట్టి తెలంగాణలో ఉన్న ప్రజలకి తరఫున మేము ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టి ఈ ప్రజల సమస్యల కోసం మేము పోరాడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రత్యేకంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వెంకటాపురం ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉగాది సందర్భంగా పూజారి శివ పంచాంగ శ్రవణం చేసి నూతన సంవత్సర ఫలితాలు, గ్రహగతులు, ప్రజల జీవన విధానంపై వాటి ప్రభావం గురించి వివరించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రద్ధగా వినిపించారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ మాటేటి రవి, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ ఇంగోలి రాజేశ్వరరావు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామస్తులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గ్రామంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. 40వ డివిజన్లో కుక్కలు విపరీతంగా ఉండి ప్రజలపై దాడి చేయడం వలన అనేక మంది దాడికి గురైన వారు ఆసుపత్రి పాలవుతున్నారని ఫిర్యాదులు రావడం వలన వరంగల్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సిబ్బంది కుక్కలను పట్టుకు వెళ్లడం జరుగుతుందని 40వ డివిజన్ కార్పొరేటర్ మరిపల్ల రవి అన్నారు. శుక్రవారం రోజున డివిజన్లోని పలు ప్రాంతాలలో 8 కుక్కలను పట్టుకు వెళ్లడం జరిగిందన్నారు. పిల్లలు స్కూల్ గాని బయటకు గాని వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని, స్కూల్కు వెళ్లే విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యి స్కూలుకు వెళ్లడం లేదన్నారు. పెద్దలు కూడా ఒంటరిగా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు. స్కూలుకు వెళ్లే విద్యార్థుల వెంబడి తప్పనిసరిగా తల్లిదండ్రులు తోడుగా వెళ్లాలని ప్రజలను ఆయన కోరారు. డివిజన్ లో కుక్కలు, కోతుల బెడద విపరీతంగా ఉందని, ఎన్ని మార్లు సిబ్బంది వచ్చి పట్టుకు వెళ్లడానికి ప్రయత్నించినా వాహనాన్ని, సిబ్బందిని చూసి కుక్కలు పారిపోతున్నాయని ఆయన అన్నారు. ఇట్టి విషయం వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి, ఇన్ఛార్జ్ కమిషనర్ చాహద్ బాజ్పేయి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మరిపల్ల గౌతమ్, జవాన్లు కృష్ణ, రమేష్ ఉన్నారు. 40 డివిజన్లో వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కుక్కలను పట్టుకు వెళ్ళే వాహనం సిబ్బంది రావడం జరిగింది. డివిజన్లోని పలు ప్రాంతాలలో ఉన్న కుక్కలను పట్టుకు వెళ్ళడానికి సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అవి దొరకడం లేదు. రాత్రి వేళ బయటికి రావాలంటే ప్రజలు, చిన్న పిల్లలు భయపడుతున్నారు.
ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితి ఉందని ప్రజల ఫిర్యాదు మేరకు ఈరోజు వాహనం రప్పించడం జరిగింది. అయినప్పటికీ కూడా కుక్కలు దొరకడం లేదు. ఇవాళ కేవలం ఒక 8 కుక్కలే దొరికేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. తల్లిదండ్రులను కోరుకునేది ఒకటే, ఒంటరిగా పిల్లలను బయటికి వెళ్ళకుండా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కుక్కలు బాగుండాలంటే ఆ దారి గుండా వెళ్లకుండా వేరే మార్గం నుంచి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, శాశ్వత పరిష్కారం కోసం కూడా వరంగల్ మహానగర పాలక సంస్థ చాలా కృషి చేస్తుంది. ఇటు విషయాన్ని కూడా కుక్కల బెడద, కోతుల బెడద దీనివల్ల బాగున్నాయని కూడా నేను మేయర్ గుండు సుధారాణ్ గారికి, కమిషనర్ చాత్ వాజ్పేయి గారి దృష్టిలో తీసుకెళ్తాను కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్లోబల్ సినీ హబ్ గా హైదరాబాద్, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి, గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన. ఢిల్లీ, ముంబై సరసన హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో చేరిక, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఫిక్స్డ్ వేతనం డిమాండ్తో ఆశా వర్కర్లచే మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.